ద సీక్రెట్ ఆఫ్ ది సిలేదర్స్. ఈ సిరీస్ గురించి మాట్లాడుకునే ముందు మీకందరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన ఛానల్ ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే 25,000 మంది సబ్స్క్రైబర్లను అయితే చేరుకుంది. సో మీలో ఇంకా ఎవరైనా చేయకపోతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వెబ్ సిరీస్ అనేది మరాఠా సామ్రాజ్యాన్ని పాలించిన ఛత్రపతి శివాజీ యొక్క నిధి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ నిధిని పూర్వకాలం శిలేదార్స్ రక్షించేవాళ్ళు. ఈ రహస్య నిధి కోసం జడ్జి అయినటువంటి శ్రీ కృష్ణకాంత్ అన్వేషిస్తూ ఉంటాడు. అయితే ఆ నిధితో అలాగే ఆ శిలేదార్స్ తో హీరో క్యారెక్టర్ అయినటువంటి రవికి సంబంధం ఉంటుంది. దాంతో ఆ జడ్జి హీరోని కలవడం, ఆ జడ్జి హత్యకు గురవడం, పోలీసులు రవి కోసం వెతకడం, అలాగే గవర్నర్ రామచంద్రన్ ఎలాగైనా ఆ నిధిని సొంతం చేసుకోవాలని అనుకోవడం వంటి అంశాలతో ఈ కథ సాగుతూ ఉంటుంది. రవి తమ పూర్వీకులైన శిలేదార్స్ వదిలిన క్లూస్ ఆధారంగా వాళ్ళు షాకింగ్ సీక్రెట్స్ తెలుసుకుంటారు. మరి ఈ నిధి అన్వేషణలో వారు విజయం సాధిస్తారా లేదా అనేది ఈ వెబ్ సిరీస్ కథ. ఈ వెబ్ సిరీస్ యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ వెబ్ సిరీస్ కి ప్రధాన బలం ఈ కథను నెరేట్ చేసిన విధానమే అని చెప్పాలి. ఇలాంటి కథల గురించి ఆడియన్స్ కి ముందే అవగాహన ఉంటుంది. అయినా కూడా ఈ కథను ప్రజెంట్ చేసే విధానం మనకు ఇంట్రెస్టింగ్ కలిగేలా చేస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ తర్వాత ఏం జరుగుతుందో అని ఊహించినప్పటికీ మంచి నెరేషన్స్ ఉంటే ఆడియన్స్ ని ఇలాగే కట్టిపడేయచ్చు అని ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రకు సంబంధించిన అంశాలను మన మోడర్న్ కాలం తగ్గట్టుగా చూపెట్టిన విధానం చాలా బాగుంది. నేటి తరం ఆడియన్స్ ని ఇది బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హిస్టారిక్ ఎలిమెంట్స్ ని చాలా బాగా చూపించాడు డైరెక్టర్. కానీ ఈ వెబ్ సిరీస్ నరేషన్ ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ కొన్ని థ్రిల్లింగ్ అంశాలు లేకపోవడం మైనస్. కొన్ని ట్విస్టులు, సర్ప్రైజులు ఇందులో పెట్టి ఉంటే ఈ కథ చాలా గ్రిప్పింగ్ గా ఉండేది. చారిత్రక సన్నివేశాలకు సంబంధించి కొన్ని సీన్స్ ను మనం ముందే ఊహించగలవచ్చు. ఇక ఇందులో యాక్టర్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. కానీ ఎమోషనల్ డెప్త్ మాత్రం ఈ సినిమాలో అంతగా కనిపించలేదు. ఈ వెబ్ సిరీస్ చూసేటప్పుడు నాకు కొంచెం లాగ్ అయితే అనిపించింది. కానీ ఈ సిరీస్ లో అతిపెద్ద బలం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. ఇక ఎడిటింగ్ వర్క్, విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా మన తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. తెలుగు ఆడియన్స్ చక్కగా తెలుగు డబ్బింగ్ చూడొచ్చు. ఇక మొత్తంగా ది సీక్రెట్ ఆఫ్ శిలేదార్స్ వెబ్ సిరీస్ హిస్టారికల్ మిస్టరీ థ్రిల్లర్ అయినప్పటికీ మోడర్న్ స్టోరీ టెల్లింగ్ తో పాటు డీసెంట్ గా అనిపిస్తుంది. యాక్టర్స్ అయితే చాలా బాగా నటించారు. ఇక చక్కటి నెరేషన్, ఆకట్టుకునే బీజిఎం ఈ వెబ్ సిరీస్ ని మనం చూసేలా చేస్తాయి. అయితే కథను ముందే ఊహించడం, కొన్ని చెట్ల లాగ్ అనిపించడం ఆడియన్స్ ని నిరాశపరచడం జరుగుతుంది. మిస్టరీ థ్రిల్స్ ఇష్టపడేవారు, ట్రెజరీ హంటర్స్ ఇష్టపడేవారు ఈ వెబ్ సిరీస్ ని ఈ వీకెండ్ లో ట్రై చేయండి. ముఖ్యంగా మీరు కనుక మూవీ లవర్స్ అయితే వెంటనే ఈ వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే మన ఛానల్ ని 30K సబ్స్క్రైబర్ కి రీచ్ చేయండి. థ్యాంక్ యూ.